హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి పొటెన్షియల్ అండ్ ఫండమెంటల్ వెరీ గుడ్ కంపెనీ అనేది మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. దీంట్లో అయితే టెక్నికల్‌గా ఓ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఫండమెంటల్‌గా అయితే కొద్దిగా ట్రబుల్‌లో ఉంది. దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సో, బేసికల్‌గా ఫ్రెండ్స్, మనం ఎస్‌బీఐ కార్డ్స్ అనేది చూసుకున్నట్టయితే ఇది రీసెంట్‌గా 1165కి వెళ్ళింది. 65కి వెళ్ళిన తర్వాత లోకి దగ్గర దగ్గర 40% పైనే కిందకి డిక్లైన్ అయిపోయింది. ఇది చాలా పెద్ద సంస్థ అనమాట. ఎందుకంటే వీళ్ళు క్రాస్ సెల్లింగ్ కూడా చేయగలరు. ఎందుకంటే ఎస్‌బీఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా వీళ్ళ దగ్గర ఉంటది. అండ్ వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వగలిగిన ఎబిలిటీ ఉన్న సంస్థ. బట్ ఎందుకు ఇంత 45% డ్రాప్ అయిందంటే దాని వెనక ఫండమెంటల్‌గా కొన్ని రీజన్స్ అనేది ఉన్నాయి. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్టయితే ఎస్‌బీఐ కార్డ్స్ అనేది రిజల్ట్స్ ఆల్రెడీ 26థ్ జనరేట్ చేసింది. ఆల్రెడీ 1 మంత్ పైనే అయిపోతుంది. మొత్తం మీద 594,00,00,000 నెట్ ప్రాఫిట్ అనేది ఇచ్చింది. అంటే అన్ని ఖర్చులు పోయిన తర్వాత దగ్గర దగ్గర 600 కోట్లు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇది అనుకున్నంతగా లేదు. అండ్ ఆ ప్రాఫిట్స్ కూడా స్టాగ్నెట్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని వెనక కొన్ని రీజన్స్ అయితే మనకి క్లియర్‌గా తెలుస్తూ ఉన్నాయి. ఒకటొచ్చేసరికి డెలింక్వెన్సీస్ అనమాట. అంటే ఏంటి? ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారో మెయిన్ బిజినెస్ అదే వాళ్ళది. ఆ క్రెడిట్స్ కార్డ్ ఇవ్వటం, కలెక్ట్ చేసుకోవటం, ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా బిజినెస్. ఆ తీసుకున్న వాళ్ళు టయానికి కట్టలేకపోతే దాన్ని డెలింక్వెన్సీస్ అంటారనమాట. సో, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే డిలే అవుతుంది, వాళ్ళు కట్టట్లేదు అంటే ఫైనాన్షియల్‌గా ఎకనామిక్ యాక్టివిటీలో కొంత స్ట్రెస్ ఉంది అనేది ఒక సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది నెగెటివ్‌గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అనదర్ రీజన్ అనేది మనం చూసుకున్నట్టయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది చూడండి, ప్రీవియస్‌గా 2.41% ఉంటే ప్రీవియస్ క్వార్టర్‌లో ఏకంగా ఏంటంటే 3.06%కి పెరగడం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపైర్మెంట్ లాసెస్ అనేది పెరిగిపోయినాయి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు లోన్లు తీసుకున్నారు. ఐ మీన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు. ఇంకా కట్టలేని స్థితికి వచ్చేసారనమాట. అటువంటి వాటిని కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ బుక్స్‌లో ఇంక ఇది మాకు రాదు అని చెప్పేసి రాసేసుకుంటది. ఓకే. అటువంటి వాటిని ఇంపైర్మెంట్ లాసెస్ అంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే కంపెనీ నెట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అంతే కదా! ఇంకా అది రాదు. ఏదో రేపు ఎల్లుండో వస్తది, లేకపోతే ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ వస్తది, అది వేరు. ఓకే. వాటిని మనం ఏమంటామంటే బ్యాడ్ డెట్ ఎక్స్‌పెన్సెస్ అంటారు. అవి కూడా పెరిగిపోయినాయి అన్నమాట. సో, చూడండి, ఏకంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో చూస్తే 53% ఇంక్రీజ్ అయినాయి. ప్రీవియస్ క్వార్టర్‌లోనేమో 719 క్రోర్స్ ఉన్నాయన్నమాట. ఏది ఇటువంటి ఇంపైర్డ్ లాసెస్ గాని, బ్యాడ్ డెట్ ఎక్స్‌పెన్సెస్ గాని చూస్తే అవి ఈసారి 1,101,00,00,000కి ఇంక్రీజ్ అయింది. ఓవరాల్‌గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూస్తే 53%. అయితే ఫ్రెండ్స్, ఈ ఈ రీజన్స్ వల్ల ఎస్‌బీఐ కార్డ్స్ అండర్ పర్ఫార్మ్ చేసింది స్టాకు. అయితే ఒకసారి వెరీ బేసిక్‌గా మనం చూసుకున్నట్టయితే మార్కెట్ క్యాపిటల్ అయితే 70,000 కోట్లు ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పర్వాలేదు, బావుంది. ఎందుకంటే జనరల్‌గా 50 లోపు ఉందనుకోండి, మనం దాన్ని పాజిటివ్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇదైతే 30 లోపు ఉంది. దట్ ఈస్ గుడ్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 12.5%. దాని తర్వాత ఎబిట్ మనం చూసుకున్నట్టయితే 6,000 కోట్లు. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ నెగెటివ్‌గా వచ్చేసింది. మనం అనుకున్నది ఇంపైర్డ్ లోన్స్ అని చెప్పి, కార్డ్స్ అని చెప్పేసి, అంటే వాళ్ళు కంప్లీట్‌గా ఇంక కట్టే స్థితిలో లేదనమాట. వాటన్నిటిని రాసేసుకుంది. నెట్ అసెట్స్ అనేది ఇక్కడ తగ్గిపోయినాయి. దాని తర్వాత మనం చూస్తే ఆహ్, ఇక్కడ చూడండి, క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఒకసారి చూద్దాం. క్వార్టర్లీ మనం చూస్తే ఇది 305 కోట్లు ఇచ్చింది. ఎప్పుడు? జూన్ 2021లో. అక్కడి నుంచి 345 ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఒకానొక టైంలో 600 కోట్లు. దాని తర్వాత స్టాగ్నెట్ అయింది. 590, 600 కోట్లు ఇస్తూ ఉంది. బట్ ఇక్కడ నుంచి ఇంక పెరగట్లేదు చూడండి. లాస్ట్ 4, 5 క్వార్టర్స్, 6 క్వార్టర్స్ నుంచి కూడా స్టాగ్నెట్ అయిపోయింది ఈ కంపెనీ. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో మనం చూసుకున్నట్టయితే. అదేవిధంగా ప్రాఫిట్ లాస్ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, 1,600 కోట్లు అనేది వచ్చింది గదా! ఈ ఇయర్లీ బేసిస్‌లో చూస్తే. దాని తర్వాత 2,258 కోట్లు, 2,400 కోట్లు, 2,400 కోట్లు. 12 మంత్ ట్రైలింగ్ మనం చూసుకున్నట్టయితే. సో, ఒక రకంగా ఏంటంటే ఒక సాచురేషన్ లాగా అనిపిస్తుంది. సాచురేషన్ అనకూడదు గానీ స్టాగ్నెట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ బిజినెస్. ఇక మన ఫేవరెట్ టెక్నికల్ అనాలిసిస్ విషయానికొస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూడండి, 650కి ఎప్పుడైతే వచ్చిందో స్టాక్ అనేది, ఇక్కడ బాయింగ్ జరిగింది. అగైన్ మళ్ళీ ఇక్కడ బాయింగ్ జరిగింది. ఒక రకంగా డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఫ్రెండ్స్, దాని తర్వాత మనం ఇండికేటర్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, క్లియర్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. ఏది? మన రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్‌లో క్లియర్‌గా డైవర్జెన్స్. స్టాక్ ఏమో లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. బట్ మనకు క్లియర్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మ్యాక్‌డీలో కూడా పాజిటివ్ డైవర్జెన్స్ కనిపిస్తుంది. కొద్దిగా డీఎంఐ అయితే ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బట్ ఎనీహౌ కాంటెక్స్ట్ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం టెక్నికల్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే చూడండి, ఒక మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది.
ఈ హై నుంచి మార్కెట్ ఏమైంది, డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ విధంగా వోలటాలిటీ కాంట్రాక్షన్ అనేది జరిగింది. సో పాసిబిలిటీ ఉంది మనకి అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అవ్వడానికి. ఈ కేసులో ఫ్రెండ్స్ మనం టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అండ్ ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అన్న విషయానికి వస్తే, ప్యూర్గా ఏంటంటే లాంగ్ టర్మ్ హారిజన్తో మంచి కంపెనీ అనిపిస్తుంది యాజ్ పర్ ద ఫండమెంటల్స్. ఓకే, అండ్ బ్రాండ్ వైజ్గా. సో మనం ఒకవేళ 100 షేర్స్ అనేది దీంట్లో బై చేయాలనుకోండి, ఒక 20-25 క్వాంటిటీ ప్రస్తుతం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే, ఈ యొక్క స్వింగ్ లో అనేది గన క్లోజింగ్ అయిందంటే వీక్లీలో ఎగ్జిట్ అవ్వాలి, ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే. ఇక వెరీ బిగ్ టార్గెట్ ఎక్కడ దాకా మనం తీసుకోవచ్చు అంటే, చూడండి ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కూడా మనకి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ యొక్క డిస్టెన్స్ అనేది మనం ఈ బ్రేక్అవుట్ తర్వాత అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ మనం చూస్తే 1257 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న టార్గెట్. ఒకవేళ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దగ్గర నుంచి కూడా రఫ్గా ఒక 60% అప్రాక్సిమేట్గా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. వెరీ షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కూడా ఫ్రెండ్స్, మనకి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి 930 కనిపిస్తుంది. దాని తర్వాత 1030 అనేది ఇమీడియట్గా అప్ సైడ్ టార్గెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే మనకి డైవర్జెన్స్ ఉంది ఇక్కడ, అండ్ టెక్నికల్గా మంచి కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తుంది. ఈ యొక్క స్టాక్ అయితే బులిష్గా అనిపిస్తుంది. మీ యొక్క వ్యూ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.